హలో, వెల్కమ్ టు రామా కిచెను. బొచ్చండి తీసుకొచ్చి తోముతున్నామండి. ఇవాళ చేప తెచ్చాము. బొచ్చి రెండు కేజీలు. కాకుండా ఇలా రుద్దుకోవాలండి. ఇంత తెల్లగా వస్తుంది. మేము బయట తెచ్చుకొని ఇట్లా రుద్దుకొని ఇంట్లోనే చేసుకుంటాము. ఇలా కోసుకుని ఇలా వేస్ట్ అంతా తీసుకోవాలి. చేదు తెక్కోకుండా తీసుకోవాలి. శుభ్రం చేసుకోవాలి. వాళ్ళు బాగా గుంజేవారు మనకి. మనమే గుంజుకోవాలి. వాళ్ళు తెచ్చినా కానీ మనమే గుంజుకోవాలి. ఇదంతా ఇది ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తీసుకున్నామండి. ఇలా కడిగేసుకోవాలి. బయట నుంచి అయితే బాగా కడగరని మేము బయట లోపల తోముకొని ఇలా శుభ్రంగా కడుక్కుంటాం. ఉల్లిపాయలు చేపల కూరలోకి ఇది పేస్ట్ వేస్తున్నాం. అల్లం పేస్టు, అల్లము, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర కలిపిందండి. పసుపు స్పూన్ వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకోవాలి. తగినంత ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ, మిరియాలు, లవంగాయ, ధనియాలు, ఈ మసాలా అన్నీ వేసుకుని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలుపుకొని ఇలా పెట్టుకోవాలండి. ఆయిల్ పోసానండి. వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసామండి. 2 కేజీలకి చేపల కూర 2 కేజీల్లోకి ఇంత వేసుకోవాలి. చింతపండు వేగిందండి. ఒక్కో ముక్క ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. పులుసు పోసుకోవాలి. వేగిందండి. ఇలా మగ్గనివ్వాలి. మగ్గినాక చింతపండు పులుసు పోసుకోవాలండి. పెట్టి తిప్పుకోకూడదండి. సిమ్లో పెట్టి కొంచెం సిమ్లో పెడితే మగ్గుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు చిక్కగా కలుపుకోవాలి. చింతపండు పులుసు చేపల కూరలోకి పోసుకోవాలండి. ఇలా నానబెట్టుకుని ఇలా సిమ్లో ఉడుకుతూ ఉండాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత నిదానంగా సిమ్లో పెట్టుకుని ఉడుకుతూ ఉండాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడకాలి చేపల కూర. ఇదిగో పులుసు పోసిన చింతపండు పులుసు పోసిన చేపల కూర అది తీసి దగ్గరికి వచ్చి ఉడికిపోయిందండి. కలర్ఫుల్గా ఉందో ఉడికిపోయిందండి. దగ్గరికి వచ్చేస్తుంది. మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.